పల్నాడు జిల్లా గణపవరం చిలుకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు. 5 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని 10 రోజుల్లో పోతుందని ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ప్రజలంతా బటన్లు నొక్కి జగన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ ను ఖాళీ చేయించాల్సిందిగా ఆయన కోరారు. సూపర్ 6 పథకాలతో ప్రతి వర్గానికి ఏదో ఒక రూపంలో మేలు జరగబోతోందన్నారు. పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధుల ఉసురు పోసుకుంటున్న జగన్ కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని పుల్లారావు హెచ్చరించారు. ప్రతి ఓటర్ది రాష్ట్రంలో అదే విధంగా రేపు మీ ఇల్లు నుంచి బయటపడతాడు అనేటువంటి మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన పార్టీవి. ఈరోజు 15,000 ప్రతి ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా 1,500 18 ఏళ్లు దాటిన అందరికీ బస్సు ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, రైతులు సంవత్సరానికి 20,000 మీ ఖాతాలో వేయటం, నిరుద్యోగ భృతి 3,000, అన్నిటికీ మించి ఆరోగ్య బీమా 25 లక్షల ఆరోగ్య బీమా మీకు ఉంటుంది, ఇన్సూరెన్స్ చేయబోతున్నారు. దానికి తోడు అన్నిటికీ మించి పేదవాడి ప్రాణాల బలి తీసుకునే నాసిరకం మద్యం జే బ్రాండ్ ఈ రాష్ట్రంలో కనుమరుగవుతుంది. జూన్ 4 తర్వాత కనుమరుగు అవ్వాలన్నా లేదా నాసిరకం మద్యం పేదవాడి జీవితాలతో చెలగాటమాడుతూ జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి పేదవాడి తాలిబొట్లు తెగిపోతా ఉన్నాయి. అవునే కదా? ఎన్నో వేల మంది తాలిబొట్లు తెగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ నాసిరకం మద్యం పేదవాడి యొక్క బలహీనతని పగలంతా కష్టపడి శ్రమపడి సంపాదించినటువంటి డబ్బు అక్కడేమో జగన్మోహన్ రెడ్డికి, ఇక్కడేమో విడుదల రజని బార్ షాపులు పెట్టి పేదవాడి కష్టాన్ని దోచేశారు. అదేవిధంగా మీరు చూస్తున్నారు, 1వ తారీఖు నుంచి ఈరోజు 3వ తారీఖు అవ్వతాతగా ఉసురు కూడా పోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినటువంటి మన పార్టీ